పీకల్లోతు అప్పులు ఒకవైపు, ఆకలి కేకలు ఇంకోవైపు, పుట్టెడు గింజలు దొరక్క మరోవైపు అల్లాడిపోతున్న పాకిస్తాన్ ఇప్పుడు భారత్ మీద బుసలు కొడుతోంది. పాకీ ప్రభుత్వంతో పాటు ఉగ్రవాద అగ్రనేతలు ఒక్కొక్కరుగా బయటకు వచ్చి విషం చిమ్ముతున్నారు. ఉగ్ర ఘటనతో పగ తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్న భారత్ను మరింత రెచ్చగొడుతుంది. మరోవైపు జమ్మూ కాశ్మీర్లోని పహల్గంలో ఉగ్రవాద దాడి తర్వాత మోడీ సర్కార్ కఠినమైన చర్యలు తీసుకుంది. పాకిస్తాన్తో సింధు జల ఒప్పందాన్ని తక్షణమే రద్దు చేసుకుంది. ఈ నిర్ణయం వల్ల పాకిస్తాన్లో నీటి సంక్షోభం తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ప్రధాని మోడీకి వార్నింగ్ ఇచ్చిన పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. मोदी तू चाहता है कि तू ढाका में खड़ा होकर ढाका यूनिवर्सिटी में यह कहे कि मशरकी पाकिस्तान को हमने तोड़ा, बांग्लादेश हमने बनाया, रत हमने बहाई, खून खून कहता मोदी कहता खून मैंने दिया, और तू वहां ये बकवास करे और कहे कि हाफिज सईद चुप रहे और मैं चुप नहीं रहूंगा. तेरी जुबान इंशाअल्लाह हम खींच के रहेंगे. तू 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 दबाव डाल रहा है इस्लामाबाद पर. हाफिज सईद क्यों बोलता है? और तू बोलेगा तो हम बोलेंगे इंशाअल्लाह. तू कहेगा कि पाकिस्तान का पानी रोकेंगे, कश्मीर के अंदर डैम बना के तुम पाकिस्तान के पानी को रोकोगे, पाकिस्तान की ज़राअत सनत का खात्मा करके पाकिस्तान की मईशत तबाह करके सी पैक के मंसूबे नाकाम करने के लिए तू बड़के मारेगा और तू चाहेगा हम चुप रहे. सुन, अगर तू पानी बंद करेगा इंशाअल्लाह हम तेरी सांस बंद करेंगे. इन दरियाओं में फिर खून बहेगा. మీరు పాకిస్తాన్కు నీళ్లు ఆపుతారా? కాశ్మీర్లో డ్యామ్ కట్టి నీళ్లు ఆపితే మేము మీ శ్వాస ఆపుతాం, ఆ నదుల్లో మీ రక్తం ప్రవహిస్తుందని హఫీజ్ గతంలో మాట్లాడిన వీడియోను పాక్ ఐఎస్ఐ వైరల్ చేస్తూ పాకిస్తానీలను రెచ్చగొడుతుంది. మరోవైపు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేయాలని భారత్ తీసుకున్న నిర్ణయాన్ని పాకిస్తాన్ తీవ్రంగా విమర్శించింది. సింధు జిల్లాలోని ప్రతి నీటి బొట్టుపై తమకు హక్కు ఉందన్నారు పాకిస్తాన్ మంత్రి అవైస్ అహ్మద్ ఖాన్. భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాము న్యాయపరంగా దౌత్యపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. సింధు జలాల ఒప్పందం నుంచి వైదొలగడం అంటే యుద్ధం ప్రకటించడమేనన్నారు. ప్రపంచ బ్యాంకు వంటి సంస్థలు కుదిర్చిన ఒప్పందం నుంచి భారత్ ఏకపక్షంగా వైదొలగలేదని ఆ దేశ మంత్రి అవైస్ లేఖరి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిర్లక్ష్యంగా నిలిపివేయడం పిరికితనం, చట్ట విరుద్ధమైన చర్యని పాకిస్తాన్ విద్యుత్ మంత్రి అవైస్ లేఖరి ఎక్స్ వేదికగా ట్వీట్ చేసిన పరిస్థితి ఉంది. ఇక సింధు జలాల ఒప్పందం 1960లో ప్రపంచ బ్యాంకు మధ్యవర్తిత్వంతో కుదిరింది. సింధు నది టిబెట్లో పుట్టి భారత్ పాక్ మీదుగా 3180 కిలోమీటర్లు ప్రయాణించి అరేబియన్ సముద్రంలో కలుస్తుంది. మార్గమధ్యంలో ఈ నదిలోకి ప్రధానంగా 6 ఉపనదులు కూడా కలుస్తుంటాయి. దేశ విభజన అనంతరం సింధు జలాల నిర్వహణపై భారత్ పాక్ మధ్య ప్రాజెక్టులు కట్టడం, నీటిని వాడుకోవడం, ఇతర విషయాలు చాలా విషయాల్లో వివాదాలు వచ్చాయి. దీంతో 1960లో వరల్డ్ బ్యాంకు మధ్యవర్తిత్వంతో అప్పటి భారత ప్రధాని జవహర్లాల్ నెహ్రూ, పాకిస్తాన్ ప్రెసిడెంట్ జనరల్ ఆయూబ్ ఖాన్ సింధు జలాల ఒప్పందంపై ఇరువురు సంతకాలు చేశారు. ఈ నీటిని ఆపేయడంతో పాక్ ఇప్పుడు అష్టకష్టాలు ఎదుర్కొనే పరిస్థితులు రాబోతున్నాయి. అందుకే లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్ ప్రధాని మోడీకి వార్నింగ్ ఇచ్చిన వీడియోను పాక్ తెగ వైరల్ చేస్తుంది. మోడీ మాత్రం ఎవరు ఊహించిన దెబ్బ కూడా అని బహిరంగ సభలో ప్రకటించారు. దాన్ని బట్టి చూస్తే భారత్ ఏదో పెద్దదే ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. లష్కరే లాంటి ఉగ్రమూకల ఉడత బెదిరింపులకు భారత్ భయపడే ప్రసక్తే లేదని సోషల్ మీడియాలో నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.